గత కొన్ని రోజులుగా యూట్యూబర్ అన్వేషణ పేరు సోషల్ మీడియాలో నిరంతరం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ దేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదిస్తున్న అన్వేష్ మొన్న మధ్య బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లను బయటపెట్టడం ద్వారా వివాదాలకు కేంద్రబిందువయ్యాడు. ఆ తర్వాత అనూహ్యంగా మరొక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. హిందూ దేవతలు తెలుగు ప్రవచనకర్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అన్వేష్పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాలో అతడిపై ట్రోలింగ్ మొదలైంది. ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అన్వేష్పై బంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ దేవతలను దూషించారంటూ ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడంతో పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు 352, 79, 299తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్కు నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉండగా అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తున్నాయి. అతడిని భారత్కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్వేష్ తాజాగా మరొక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, రాత్రి ఆంజనేయ స్వామి నా కలలోకి వచ్చారని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారని చెప్పాడు. వినాయకుడిని దగ్గరున్నాడు కదా, ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పెట్టుకో, అప్పుడు విజయాలు కలుగుతాయని స్వామి చెప్పినట్లుగా తెలిపాడు. ఇక కొన్నాళ్ళు ట్రావెలింగ్ పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడాలని తనకు ఆదేశించారట. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళను ఎదిరించాలి, బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టాలి అని చెప్పారంటూ వీడియోలో పేర్కొన్నారు. అలాగే కొంతమంది స్వామిమాలలు వేసుకొని మోసాలు చేస్తున్నారని, వాళ్ల సంగతి కూడా చూడాలని ఆంజనేయ స్వామి చెప్పినట్లుగా వివరించారు. సీతమ్మను ఎవరైనా అవమానిస్తే చూసుకునేందుకు నేనున్నా కదా అని కూడా చెప్పాడంటున్నాడు తెలిపాడు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఆపేశావు కదా, అందుకే డబ్బు లేని వాళ్ళు నిన్ను ఇరికించారని స్వామి చెప్పారంటూ వ్యాఖ్యానించాడు. అయితే బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై మాత్రమే పోరాటం చేయాలని సూచించారంటూ వెల్లడించారు. అందుకే 2026లో బూతులు మాట్లాడనని, ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేస్తున్నానని అన్వేష్ చెప్పాడు. ఒకవేళ మాట్లాడితే మీరు చెప్పు తీసుకొని కొట్టండి అని కూడా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మొత్తం ప్రజా సమస్యలపై, ముఖ్యంగా మహిళల సమస్యలపై పోరాడతానని తెలిపిన అన్వేష్, భారతదేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదని, అందుకే వారి తరపున తాను పోరాటం చేయాలని దేవుడు తనతో చెప్పాడంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు.